హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులారా, ఇది నూతన సంవత్సరం. ప్రభు మనకు కొత్త ఏడాది ఇచ్చారు. ఈ సంవత్సరంలో మనం ప్రభువు కొరకు ఎలాగూ సంసిద్ధులం కావాలో, ఎలాగూ సిద్ధపడాలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని ప్రాముఖ్య సత్యాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. బైబిల్ తెరిచి సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో వచనం 11 రాయబడిన మాట. ఒకరేనా? ఫిలిస్తీయులు కూడగా జనులు ఫిలిస్తీయుల ముందు నిలవలేక పారిపోయారు. అప్పుడు ఇతడు ఆ చేని మధ్యలో నిలిచి ఫిలిస్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగు చేసినాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దైవజనమ, ఇక్కడ ఒక భయంకరమైన శోధన కలిగింది. శత్రువు వచ్చాడు. ఆ సందర్భంలో దేశమంతా భీతిల్లిపోతే, దేశమంతా క్షోభిల్లిపోతే బైబిల్లో మాట్లాడుతుంది, ఇజ్రాయేలీలకు యెహోవా దేవుడు గొప్ప రక్షణ కలుగు చేశాడు. భారతదేశంలో ఈ నూతన ఏడాదిలో మన పరిచర్యల ద్వారా, మన సేవ ద్వారా, మన ప్రార్థన ప్రభావం చేత మన దేశంలో దేవుడు ఈ ఏడాదిలో గొప్ప రక్షణ కలుగు చేయాలి. మహారక్షణ మన దేశంలో దేవుడు ఇవ్వాలి. మనం చూస్తుండగానే మన దేశమంతా రక్షణ కిందకు రావాలి. రక్షించే ఇమ్మానుయేలును తెలుసుకోవాలి. రక్షణకర్త అయిన యేసునాథుడిని ఎరగాలి. దేశమంతా మహారక్షణ పొందాలి అంటే, భారతదేశమంతా ప్రభువుకు సొంతం కావాలి అంటే, ఈ ఉదయకాలమందు దానికి కావలసిన ఒక సాధనం దేవునికి కావాలి. ఒక పరికరం, ఒక పనిముట్టు, ఒక యోగ్యమైన పాత్ర, యజమానుడు వాడుకునే ఒక హర్వమైన పాత్ర దేవునికి కావాలి. ఈ ఉదయకాలమందు మనం పరిచర్యలో ఉన్నామని, చేసుకెళ్ళిపోతున్నామని, కొత్త సంవత్సరం వచ్చింది అని, మనకు గడువు కలిగింది అని మనం తృప్తి పొంది సేవలు చేయడం కాకుండా, మన సేవా క్రమము ద్వారా మన తరములో, మన దేశంలో మనను బట్టి దేవుడు ఈ దేశానికి గొప్ప రక్షణ ఇవ్వాలి, గొప్ప ఉజ్జీవాన్ని ఇవ్వాలి, గొప్ప కార్యాలు చేయాలి. ఈ గొప్ప పనులు జరగాలి అంటే దేవునికి మనలో నుంచి ఒక అల్పుడు అయిన సేవకుడు లేవాలి. ఒక అల్పుడిని దేవుడు వాడుకుని గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఒక దీనుడినే వాడుకుని దేవుడు గొప్ప కార్యాలకు నాంది పలకబోతున్నాడు. ఆ అల్పుడైన సేవకుడు, ఆ దీనుడైన సేవకుడు, ఆ యోగ్యమైన సేవకుడు, ఆ యజమానుడు కనుదృష్టిపడిన సేవకుడు ఉదయకాలం ముందు ఈ వర్తమానం వింటుండగా మనలో ఒకవేళ ఉంటే, ఆ వ్యక్తిగా నీవే ఉంటే, దేవుడు నీ ద్వారానే ఈ దేశాన్ని దర్శించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సేవకులారా, దేవుడు దేశంలో గొప్ప రక్షణ కలుగు చేయాలి అంటే ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు నాకున్న సమయంలో మీద పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ సంవత్సరంలో, ఈ క్రొత్త ఏడాదిలో క్రొత్త కార్యాలు, వింతైన కార్యాలు, నూతనమైన కార్యాలు, ఎడారుల్లో సెలయేరులు, అరణ్యములో నదులు ప్రవహింపజేయబడి, పాడైన భూములు ఏదైనాగా మార్చబడి, కుటుంబాలు కట్టబడి, దేశమంతా క్రీస్తుకు రావాలి అంటే, నెల్లిమర్ల మండలమంతా ప్రభువుకు సొంతం కావాలి అంటే
మనమున్న ప్రాంతాల్లో దేవుడు గొప్ప శక్తిని కుమ్మరింపజేసి తన ప్రభావంతో ప్రజలను ప్రభు దర్శించాలి అంటే, ఆ గొప్ప కార్యాలు జరగాలి అంటే ఒక 4 ప్రాముఖ్య విషయాలు మనం చేయబద్దులం కావాలి. అవేంటి అంటే వాక్యం రాయబడింది. అదే సమూయేలు 2వ గ్రంథంలో, చిన్న ఎక్కువ తగ్గించండి, 23వ అధ్యాయంలో వచనం 11లో రాయబడింది. ఫిలిష్తీయులందరూ అలచందల చేనులో గుంపు కూడిగా. ఫిలిష్తీయులందరూ అలచందల చేనులో గుంపులు కూడి ఇజ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వచ్చారు. ఫిలిష్తీయులందరూ కలిసి ఇజ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వచ్చారు. అలచందల చేను ఉంది. ఆ చేను పచ్చగా పండి ఉంది, ఏపుగా పండి ఉంది, మంచిగా కోతకు వచ్చింది. ఆ చేనంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. అలాంటి చేను మీదకు ఫిలిష్తీయులు గుంపులు గుంపులుగా మోకమ్మడిగా దాడి చేయడానికి యుద్ధానికి వస్తున్నారు. దేవుని సేవకులారా, భారతదేశంలో సార్వత్రిక సంఘం మీదకు, మన పరిచర్యల మీదకు సాతానుడు దాడి చేయడానికి వస్తున్నాడు. అపవాది దండెత్తి వస్తున్నాడు. పచ్చని సంఘాన్ని, పచ్చని సేవా పరిచర్యను, బాగా పండుతున్నటువంటి మన పరిచర్యలు, ఆత్మల క్రొత్తగా వస్తున్నారు, క్రొత్త వారు మార్పు చెందుతున్నారు, మన పరిచర్యలు విస్తరింప చేయబడుతున్నాయి, మన ప్రభు వాడుకుంటున్నాడు. ఈ సందర్భంలోనే సాతానుడు గురిపెట్టి మరి, లక్ష్య పెట్టి మరి మనల్ని ఓడించడానికి ఫిలిష్తీయులు దండెత్తి వస్తున్నారు. జాగ్రత్త. ఇది నిద్రపోయే సమయాలు కావు, కాలక్షేపాలు చెప్పుకునే సమయాలు కావు, ఇవి మనం టైం పాస్ చేసుకుని కూడుకుని వెళ్ళిపోయే సమయాలు కాదు. ఇవి మనందరం కూడా సంసిద్ధులమై మేల్కొల్పబడి మరొకసారి మనం లేచే సమయం ఆసన్నమైంది. మనందరం కూడా లేవాలి. మనం లేచే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే అలచందల చేనును పాడు చేయడానికి శత్రువు దాడికొస్తున్నాడు. వాడి దృష్టి అంతా కూడా బంగారం కాదు, వెండి కాదు, డబ్బులు కాదు, మన గృహాలు కాదు, లేక మన ఇల్లులు కాదు, మన ఆస్తులు కాదు. వాని దృష్టి అంతా కూడా అలచందల చేను పాడు కావాలి. మన సంఘాలు, మన పరిచయాలు నిర్వీర్యమైపోవాలి. మన సేవలు అస్తవ్యస్తమైపోవాలి. మన పరిచర్యలు కుప్పకూలిపోవాలి. మన సాక్ష్యం మంట కలిసిపోవాలి. అదే వాడి ఉద్దేశం. అందుకే వాడు మోకమ్మడిగా దాడికి వస్తున్నాడు. మోకమ్మడిగా దండెత్తి వస్తున్నాడు. ఉదయకాలం మందు ప్రేయర్ ఫెలోషిప్ సేవకులారా, మీరందరూ ప్రార్థన చేస్తారు వేకువ జామున. అలాగనే వారంకి ఒకసారి సువార్త ప్రకటిస్తున్నారు. అలాగని మీరు ప్రతిసారి సహవాసంగా కూడుకుంటున్నారు. మీరే కాదు, ఈ వర్తమానం యూట్యూబ్ లో ఎంతో మంది వినబోతున్నారు. వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నాను, దయచేసి సాతానుడు దాడికి వస్తున్నాడు. వాడి దృష్టి అంతా మన సేవల మీద ఉంది. ఈ అలచందల చేనును మనం కాపాడుకోవాలి. వాడు ఎలా వచ్చాడంటే 10 మంది గాను, 5 మంది గాను, 2 గాను, 3 రాలేదు. వారు ఫిలిష్తీయులు అందరూ కలిసి మోకమ్మడిగా వచ్చారు. ఏక తాత్పర్యంతో, ఏక దృక్పథంతో, ఒక ఉద్దేశంతో అలచందల చేనును పాడు చేద్దామని కంకణం కట్టుకొని ఆ చేను మీద దాడి కోసం వచ్చారు. ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళారా? ఈ రోజున సాతానుడు దాడి చేయడానికి వస్తున్నాడు. ఒకరిద్దరు కాకుండా మూకుమ్మడిగా వస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే సమిష్టిగా వస్తున్నాడు. ఈ రోజున సాతానుడు ఐక్యతగా తన శత్రు సమూహంతో వస్తే, ఏక దాటిగా మూకమ్మడిగా మన మీద యుద్ధానికి వస్తే, ఆ వచ్చిన వారిలో వైమస్యాలు లేవు, గొడవలు లేవు, తగువులు లేవు, ఇబ్బందులు లేవు. వారు ఒక మాట మీద ఎలాగైనా అలచందల చేను పాడు చేసి ఇజ్రాయేలులకు జీవనోపాధిని గండి కొట్టి వారిని భయపెడదామని చెప్పేసి వచ్చారు. మూకమ్మడిగా వచ్చారు, కలిసి వచ్చారు, పాడు పనికి వచ్చారు, చెడు పనికి వచ్చారు, పతనం కోసం వచ్చారు. వారిలో ఐక్యత ఉంది. సమాజమా, మనము శత్రువును ఓడించాలి అంటే పాడు చేసేవాడికి ఐక్యత ఉంటే బాగు చేసే మనకు మరింత ఐక్యత అవశ్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాడు చేసే పనివాడికి ఐక్యత ఉంటే కట్టే పరిచర్యలు, బాగు చేసే పరిచర్యలు, నిర్మించే పరిచర్యలు,
జీవితాలకు జీవాన్నిచ్చే ఈ సేవల్లో ఉన్నటువంటి మనం మరింత ఐక్యపరచబద్ధులం కావాలి. మనం ఏకాండము కావాలి. మనమందరం ఒక దాటి మీదకు రావాలి. పెంతెకోస్తు పండుగ దినమున ఏ రీతిగా 120 మంది కలిసి ఏక తాత్పర్యంతో ప్రార్థించి ఆదరణకర్త కొరకు ఎదురు చూసినారో ఆ రోజులు మరలా మనకు రావాలి. మనందరి గుండెలో ఒకటే ఉద్దేశం ఉండాలి. ఐక్యత ఈనాటి సంఘమునకు కావాలి. సేవకుల మధ్యన ఐక్యత రావాలి. వైమస్యాలు పోవాలి, విభేదాలు పోవాలి. నా తాలూకా, నా వారు, మాకు దగ్గర వాళ్ళు, మా సొంతం, నాకు స్నేహితుడు, నాకు దూరమోడు, మంచివాడు కాదు, ఇలాంటి వైమస్యాలు ఏమీ లేకున్నట్లు మనందరం ఎప్పుడైతే ఒకే తాత్పర్యం కిందకు వస్తామో తద్వారా అపవాది ఎంత దాడికి వచ్చినా వాడు ఓడిపోక తప్పదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐక్యత లేకే వాడు దాడికి వస్తున్నాడు. మనకు ఏకాత్మ లేకే వాడు దండెత్తి వస్తున్నాడు. వచ్చినోడు 2-3 కాదు, వచ్చినోరు దెబ్బలాడుకొని రాలేదు. వచ్చిన ఆ పాడు పనికి వచ్చిన ఆ పాడు చేసే పనోళ్ళు ఐక్యతగా వస్తున్నారు. మన చేని మీదకి వస్తున్నారు, మన జీవనోపాధి మీదకి వస్తున్నారు, మన పంటను పాడు చేద్దామని వస్తున్నారు. అవును, ఏ పసర పురుగులు, ఏ చీడ పురుగులు, ఏ గొంగల పురుగులు, ఏ మిడతలైతే నీ పంటంతా గత కాలమంతా తినేసాయో మరలా నా దేవుడు ఈ ఏడాదిలో నీకు వాటిని సమకూర్చి రెట్టింపు దయచేయబోతున్నాడు. మై గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. నా దేవుడు సమకూర్చే దేవుడిగా ఉండబోతున్నాడు. దేనిని పోగొట్టుకుని కూర్చున్నావో, ఎక్కడ ఫలభరితం లేక కూర్చున్నావో, ఎక్కడ ఓడిపోయి వసిలిపోయి నిరుత్సాహపడి నిస్తేజమైపోయినావో ఈ ఉదయకాలం అంతా మరలా నా దేవుడు అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాడు. అయితే అది చేసే ముందు, గొప్ప రక్షణ ఇచ్చే ముందు మనందరమును ఐక్యపరచబడాలి. చదవబడిన కీర్తన భాగంలో సహోదరులందరూ లేక సేవకులందరూ లేక సమాజమంతా ఐక్యతగా ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడే ఆశీర్వాదం ఉంటది, అక్కడే శాశ్వత జీవం ఉంటది. అది ఆరోను గడ్డ మీద అంచెల వరకు కారుతుంది. అది కారి ప్రవహిస్తే ఆ నీళ్లు పారే చోట చచ్చినవి కూడా బతికి తీరుతాయి. జీవము లేని వాటికి జీవం వస్తుంది. ఈ ప్రవహించే నదులు వెళ్ళాలి అంటే మనందరము మరొకసారి ఐక్యపరచబడాలి. విభేదాలు మానేద్దాం, గొడవలు మానేద్దాం, తగువులు ప్రక్కన పెడదాం. హెచ్చు తగ్గులు, పోటు పోలియాలు, అధికారాలు, లేకపోతే కొన్నిసార్లు నేను గొప్ప అనే వాదనలు మనం ప్రక్కన పెడితే అద్భుతాలు ప్రభు చేస్తాడు. యేసు ప్రభు వారు 3 సంవత్సరాల 6 మాసాలు సేవ చేశాడు భూమి మీద. 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు. ఆయన సేవలో కుంటి వారికి కాళ్ళు ఇచ్చి, మగవారికి నోరిచ్చి, కుంటి వారికి కళ్ళు ఇచ్చి, చచ్చిన వారిని బ్రతికించాడు, రోగులను బాగు చేశాడు. కానీ ఒక్క పని మాత్రం చేయలేకపోయాడు. అదే ఐక్యత తేలేకపోయాడు ఆయన. ఇన్ని చేసిన యేసు ప్రభు వారు శిష్యుల మధ్య ఐక్యతా భావాన్ని కల్పించలేకపోయాడు. అని ఎక్కడికి వెళ్తూ ఉన్నా మార్గ మధ్యలో వివాదం, ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్, కొట్లాటలు, అరుపులు. దేనికి? నేను గొప్ప, నేను గొప్ప, నేను కేఫాను, నేను రొమ్మను అనుకునేవాడిని, నేను లేవిని, నువ్వు మొన్నొచ్చినడివి, నేను నతానయేల్ని, కపటం లేనోడని రకరకాల వాదనలు పెట్టుకొని హెచ్చు తగ్గుల కొరకు కొట్లాడుకుంటూ ఉంటే ఎంతో కోస్తన పండుగ దినమైన వారు ఐక్యపరచబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించినాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మరొక్కసారి సేవకుడా అగ్నితో కాల్చబడాలి. మన సంఘాలు, మన పరిచర్యలు, మన యొక్క సేవ దర్శనాలు మరొక్కసారి ఈ మేడ గదిలో అగ్నితో దహించబడాలి. మనం ఐక్యత కిందకు మనం రావాలి. అతని మనస్సులో ఏముందో, ఆయన మనస్సులో ఏముందో, నా హృదయంలో ఏముందో, అతని హృదయంలో ఏముందో, మనందరి హృదయంలో దర్శనం ఒక్కటే కావాలి. అదే దేశంలో గొప్ప రక్షణ కలగాలన్న దృక్పథం కలగాలి. అప్పుడు అద్భుతాలు ప్రభు చేస్తాడు. ఐక్యత కిందకు మనం వద్దాం, ఐక్యత భావం కిందకు మనం వద్దాం. సౌకులారా, మనందరికీ తెలుసు, యెహెజ్కేలు గ్రంథములో 37వ అధ్యాయములో యెహోవా ఆత్మ యెహెజ్కేలును ఎండిపోయిన ఎముకలోనికి తోడుకొని వెళ్ళాడు, కొనిపోయినాడు. అక్కడ ఆ లోయలోనికి పరిశుద్ధాత్మ దేవుడు యెహెజ్కేలును దింపి ఆ లోయలో ప్రసంగం చేయమన్నాడు. అదంతా ఎండిపోయిన లోయ, ఎముకలు ఎండిపోయినాయి, వాసన కొడుతుంది, కంపు కొడుతుంది. ఒక మనిషి లేడు, ఎకోలు లేవు, సౌండ్ లేదు, భోజనం లేదు, ప్రజలు లేరు, స్టేజ్ లేదు, లైటింగ్స్ లేవు. ప్రభు అన్నాడు, యెహెజ్కేలు నువ్వు ప్రవచనం ఎత్తి ప్రకటించు అన్నాడు.
నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడు అన్నాడు యెహెజ్కేలు పరిశుద్ధాత్ముడు. వెంటనే యెహెజ్కేలు మీదకు దేవుని ఆత్మ బలంగా రాగానే చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో వచనం మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పిస్తున్నాను. వచనం 7 అండి, వచనం 7, 37:7. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం యెహెజ్కేలు ప్రవచించుచుండగా గడగడమనే ఒక ధ్వని కలిగింది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. ఒకదానితో ఒకటి చల్లా చెదరగా పడిపోయినాయి. ఇక్కడ ఒక ఎముక, అక్కడ ఒక ఎముక ఉంది. ఇక్కడ కాలు ఉంటే అక్కడ చెయ్యి ఉంది. అవయవాలు సరిగ్గా పనిచేయలేదు, అన్ని ఎండిపోయినాయి. బలము లేనివి, సత్తువు లేనివి, జీవం లేనివి, మాంసం లేనివి, దేహం లేనివి, పనికిరానివి చల్లా చెదరగా పడిపోయినాయి. లోయంతా ఎముకలే. బైబిల్ చెప్తుంది, ఎప్పుడైతే యెహెజ్కేలు ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రవచించినాడో వెంటనే గడగడమని పుట్టే ధ్వని రాగానే అవి ఒకదానితో ఒకటి కలిసిపోయినాయి. అవును, మనందరము కలవబద్దులం కావాలి. మనందరం ఒకరితో ఒకరు కలవాలి. మన మనస్సులు కలవాలి, మన హృదయాలు కలవాలి, మన జీవితాలు మనందరం ఒక తాత్పర్యం ఎందుకు వచ్చినప్పుడే ఈ మండలాలు ప్రభువుకు సొంతం కాబోతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రాంతాల్లో ఉజ్జీవాన్ని దేవుడు రగల్చబోతున్నాడు. అవి జరగాలి అంటే మనందరం ముందు ఒకరితో ఒకరు కలవాలి. ఆమేన్. చదవద్దండి, సమూయేలు గ్రంథంలో ఉంటుంది, యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయాను. చేతులు కాదు కలవాల్సింది, ప్రైజ్లాళ్ళు, మరణాతాలు, షలోములు, హౌ ఆర్ యు లేకపోతే నమస్తేలు కాదు, చేతులు కాదు కలవాల్సింది, మన హృదయాలు కలవాలి. మన హృదయాలు కలవాలి. ఎప్పుడైతే మరియమ్మ ఎలిజబెత్ కలుసుకున్నటువంటి ఆ కలయిక, ఆత్మీయ కలయిక వలన శిశువు కడుపులో గంతులు వేస్తున్నాడు, శిశువు ఆనందపడుతున్నాడు, కేరింతలు కొడుతున్నాడు. మనము కలిస్తే ఆనందం రావాలి, మనం కలిస్తే విభేదాలు పోవాలి, మనం కలిస్తే ఉద్యోగం కలగాలి, మనం కలిస్తే 10 మందికి మేలు కలగాలి, మనం కలవడం ద్వారా సాతానుడికి సిగ్గు రావాలి, దేవునికి మహిమ రావాలి. ఆమేన్. ఆ కలయికగా ఈ సహవాసాలు కావాలి, ఆ కలయికగా ఈ కూడికలు కావాలి. ఏదో యాదృచ్ఛికంగా నామకార్థంగా కావాలి కాబట్టి, కూడాలి కాబట్టి వచ్చి కూర్చుని వెళ్ళిపోయే టైం పాస్ కూడికలుగా మన సహవాసంలో ఉండకూడదు అని ప్రభువు కోరుతున్నాడు. మన సహవాసంలో మనం ఐక్యత కలిగిన వారం కావాలి. ఆ కిందకి వెళ్తే రాయబడింది, అవి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యంగా నిలబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ముందు కలుసుకున్నాయి, జీవం వచ్చింది, ఇప్పుడు అవి లేచినాయి. అవి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమే నిలబడ్డాయి. ఈ కడవరి కాలంలో నా దేవునికి మహాసైన్యం కావాలి. హల్లెలూయా. గొప్ప రక్షణ కలగాలి అంటే క్రీస్తు కొరకైనటువంటి మహాసైన్యం లేవాలి, ప్రభు కొరకు మహాసైన్యం కావాలి. అప్పుడే దేశం ప్రభుకు సొంతం చేయబడుతుంది. వాక్యం రాయబడింది, కలవకుండా సైన్యాలు తయారు కావు, కలవకుండా సైన్యం మమేకము కాదు. సైన్యం యుద్ధానికి వెళ్ళి ఓడిపోకుండా ఉండాలి అంటే ముందు వారు ఒకరితో ఒకరు కలవాలి. ఫిలిస్తీయులు కలిశారు, శత్రువులు కలిశారు, శత్రువుల్లో తగువు లేదు. మనందరికీ తెలిసి సేవకులారా, మార్కు సువార్తలో యేసు ప్రభు వారు ఒక యవనస్తుడిని చూచాడు. ఆ యవనస్తుడు సమాధుల్లో వాసం ఉండేవాడు. వాడు గొలుసులతో బంధించబడిన వాటిని తెంపేసేవాడు. వాడు పిచ్చివాడిగా ప్రవర్తించేవాడు. మంచి బట్టలు కట్టుకునే జీవితం వాడికి లేదు. వాడి పేరు సేన అని బైబిల్లో ఉంది. ప్రభువు వచ్చి వాడితో మాట్లాడి వాడిని గద్దిస్తే, ఆ దయ్యపాత్మను ఎదిరిస్తే, నీ పేరేంటి అని ప్రభు అడిగితే వాడు అంటాడు సేన అంటాడు. పుట్టినోట్లో సమూహం అని రాయబడింది. సమూహం. నా పేరు లేకపోతే ఒక శ్రీను, నా పేరు ఒక పైడిరాజు, నా పేరు ఒక మరొక పేరు అని ఒకరు ఇద్దరు పేర్లు వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు వేల మంది అట. 2000 ఒకసారి, 6000 ఒకసారి రాయబడింది. వేల మంది వారు ఉండి ఆ వ్యక్తిని పట్టుకొని నీ పేరేంటి అనేసి అడిగితే ఒక్కటి చెప్పకుండా మా అందరి పేర్లు కాదు, మేమందరము సమూహం అని. దయ్యాలకి ఐక్యత ఉంటే దేవుని సేవకులకి ఐక్యత అక్కర్లేదా? దయ్యములకి ఐక్యత ఉంది,
దయ్యాలే మల్టిట్యూడ్ గా కలిసి ఉన్నాయి, సమూహాలుగా గుంపులుగా ఒకటి పేరు చెప్పుకోకుండా అందరూ మేము కలిసి ఉన్నామని చెప్పుకున్నారు. మేము సమూహం, మా పేరు సేన అని చెప్పుకున్నారు. మరి సేవకులమైన మనం ఎందుకు చాలాసార్లు విడిపోతున్నాం? ఎందుకు కోపగించుకుంటున్నాం? ఎందుకు వ్యతిరేకించుకుంటున్నాం? ఎందుకు దూషించుకుంటున్నాం? ఎందుకు ముందొక మాట వెనుకొక మాట? ఎందుకు చాలా సార్లు మన జీవితాల్లో ఈ అనుభవాలకు వెళ్ళిపోయి మనం పతనం అవుతున్నాం? ఉదయ కాలం మందు మనందరమును ఐక్యపరచబడదాం, ఏకాత్మకెందుకు వద్దాం, ఏక మనస్సుకెందుకు మనం వద్దాం. వచ్చినప్పుడే మన చేను మీదకి ఎవడు రాకుండా ఆపగలం. అలాంటి ఐక్యత రాకపోతే మన చేనులు పాడైపోయే రోజులు రాబోతున్నాయి. వాటిని నిర్వహించాలి అంటే, వాటిని ఆపాలి అంటే ఈ ఉదయకాలం ముందు ఈ నూతన ఏడాదిలో మనందరమును ఐక్యత క్రిందకు వద్దాం. హల్లెలూయా. ఏకాత్మ క్రిందకు వద్దాం. ఆయన ఆఖరి శిష్యులు కాళ్ళు కూడా కడిగాడు, మారతారేమో అని. కాళ్ళు కడిగి దీనత్వాన్ని చూపించి కాళ్ళు తుడిచినా సరే వాళ్ళలో మార్పు రాలేదు. ఇప్పుడు వచ్చింది మార్పు అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడే మార్పులు కలిగినాయి. అవును, ఈ కడవరి కాలంలో మరొక్కసారి భారతదేశంలో సార్వత్రిక సంఘ సేవ మీదకు, సేవకుల మీదకు ప్రభు ఆత్మ బలంగా దిగి రావాలి. పరిశుద్ధాత్ముడు బలంగా దిగి రావాలి. మరొక్కసారి అగ్ని అభిషేకం మనం పొంది తీరాలి. మన పెదవులు కాల్చబడాలి, హృదయం దహించబడాలి. అమ్మాయి యవనస్తుల గుండెలు మండించబడినట్లుగా మన అంతరంగాలు మరొక్కసారి మండించబడాలి, లేఖనాలతో రగల్చబడాలి. మన చచ్చు స్థితి పోవాలి, నిర్జీవ స్థితి పోవాలి, నిద్ర మన బతుకులు మానాలి. లాజరు వలె సమాధి మన జీవితాలు మళ్ళా సమాధి చీల్చుకొని తెరుచుకొని మన మీదకు కట్లు తెంచుకొని ప్రభు కొరకు రావాలి. ఆమేన్. మొట్టమొదటిగా ఐక్యత కలిగి ఉంటే మన చేను బాగుంటది, దేశములో మహారక్షణ దేవుడిస్తాడు. అలా మనం ముందుకు వెళ్దాం సేవకుల. రెండవదిగా అదే మూలవాక్యంలో 23వ అధ్యాయంలో వచనం 11 రాయబడింది. ఫిలిస్తీయులు ఆల చందల చేనులో గుంపు కూడారు. జనులు అంటే ఇజ్రాయేలీలు ఫిలిస్తీయుల ముందు నిలవలేక పారిపోయారు. ఆమేన్, ఆమేన్. పారిపోయారు. దేవుని ప్రజలారా, ఎప్పుడైతే శోధన వచ్చిందో, ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఎప్పుడైతే ఒక భయంకరమైన పరిస్థితి కళ్ళ ముందు దాపురించిందో, అంతవరకు తిన్నోళ్ళు, నడిచినోళ్ళు, ఉన్నోళ్ళు ఈ కష్టం రాగానే ఫిలిస్తీన్లు చూడగానే గత అనుభవాల్లో గొల్యాతును వారు ఎదుర్కొన్న అనుభవాలు వారికి ఉన్నాయి ముందున. వారి మరణంగా రాగానే అమ్మో వీళ్ళైతే కనికరం లేని వాళ్ళు, బాబు మనల్ని చంపేస్తారు, పోతే పోని చేను అని అందరూ చేను వదిలేసి పారిపోయారు. బైబిల్ జనులందరూ పారిపోయినారు. రోజు నువ్వు నిలబడుతున్నావా? ఆర్ యు స్టాండ్ ఫర్ ట్రూత్? ఆర్ యు స్టాండ్ ఫర్ యువర్ గాడ్? ఆర్ యు స్టాండ్ ఫర్ దిస్ నేషన్? మనం నిలబడుతున్నామా? జనులందరూ పారిపోతే అప్పుడు ఈ షమ్మ అనే యవ్వన బిడ్డ లేచి ఆ చేను మధ్యన నిలిచినాడు. ఆమేన్, హల్లెలూయా. జనులందరూ పారిపోయినారు, ఒక్కడు లేడు. దేహదారుఢ్యం ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు, భక్తి ఉన్నవాడు, భయం ఉన్నవాడు, దేవుడు కావాలనుకున్నవాడు, ఇజ్రాయేలీయుడు, యూదుడు, చాలా మంది ఉన్నారు. ఉన్న వాళ్ళందరూ పెద్ద మాటలు చెప్పిన ఉన్నారు, అరిసిన వాళ్ళు, కేకలేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడైతే శత్రువు వచ్చినాడో అలచందల చేను మనకెందుకులే, పోతే పోతుంది, మరలా వచ్చే ఏడాది మరలా పంట వేసుకుని మరలా తిందాం, బతికితే మంచిది కదా, శత్రువు చేతులు ఎందుకు చావాలని చేను వదిలేసి అందరూ పారిపోతే ఒకే ఒక్కడు చేను మధ్యన నిలబడ్డాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒకే ఒక్కడు నిలబడ్డాడు. ప్రజలు పారిపోతున్నారు. కష్టం రాగానే చాలా మంది సేవకులు జారిపోతున్నారు. ఆర్థిక చిక్కులు రాగానే చాలా మంది పతనమైపోతున్నారు. ఏదో శోధన కలగగానే అనుకున్నది అవ్వకపోతే సేవకు కొత్తగా వచ్చో, సేవలు ఎక్కువ కాలం సాగో చాలా మంది దైవ జనాంగం ఈ రోజున దేవుని సేవని విడిచి వెళ్ళిపోతున్నారు. నా ప్రభువు చేతులు చప్పిస్తున్నాడు, మనం మరలా తిరిగి రావాలి. ఉద్యమం అంటే కేకలు కాదు, అరుపులు కాదు. ఉద్యమం అంటే సంగీత నాదాలు కాదు, ఇలాంటి శబ్దాలు కాదు. ఉద్యమం అంటే మరలా మనం తిరిగి దేవుని కాళ్ళ ముందుకు రావాలి.
ఏ స్థితి నువ్వు పోగొట్టుకున్నావో, ఏ ప్రాతకాల ప్రార్థన మానేసావో, ఏ బలిపేట ముక్కలైపోయిందో, మరలా నీ మునుపటి స్థితిని నువ్వు గుర్తించి నీవు దేవుని చెంతకు వచ్చి, దేవా నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నన్ను మరలా తిరిగి బ్రతికించుదేమని జీవాన్ని కోరుకునేది ఉద్యమం. ప్రజలారా, మనం మరలా బ్రతకాలి, మనం మరలా జీవించాలి, ప్రభువు కొరకు లేచి నిలబడాలి. చాలా మంది పారిపోతున్నారు, శోధన కాలంలో ఉండలేదు. పారిపోయిన వాళ్ళు చూడకండి, పడిపోయిన వాళ్ళు చూడకండి. ఆయన ఎలాగట, ఇప్పుడు ఎలాగట, వాళ్ళు ఎలాగట అని వాళ్ళ కోసం మనం మాట్లాడుతున్నాం. మనహీనం కాకూడదు. నీ మట్టుకు నీవు దేవుని కొరకు చేను మధ్యలో నిలబడి తీరాల్సినది. ప్రజలారా, మనం నిలబడాలి. అట్ వి స్టాండ్. దేవుని కొరకు నిలబడదాం సేవకులారా. చేను మధ్యలో ఉన్నాడు ఆయన. చేను చివరిలోనో, చేనికి ఆ మూలలోనో ఒక గట్టిగా వాళ్ళు కేకలేస్తే పారిపోదాం అనుకోలేదు. చేను మధ్యలో నిలబడ్డాడు. నేనున్నాను ప్రవ్వా, నన్ను వాడుకో ప్రవ్వా, నా ప్రాణమైనా పోయిన పర్వాలేదు, ఎవడు ఉన్నా లేకున్నా నేను ఒక్కడిని కోసం ఉంటాను, ఈ చేనుని శత్రువు ముట్టకుండా కాపాడుతానని కంకణం కట్టుకొని, నడుము కట్టుకొని, జీవితాన్ని కొట్టుకొని ఒకే ఒక్కడు నిలబడ్డాడు. ఆ ఒక్కడే దేశములో రక్షణకు కారకుడయ్యాడు. ఆమేన్. ఉదయం 150 కోట్ల మంది ఉన్న ఇంత పెద్ద దేశం మారాలి అంటే వేల మందో, లక్షల మందో, సంఘాలో, సేవకులో, విశ్వాసుల ప్రభుకు అక్కర్లేదు. రోషమున్న ఒక్కడు చాలు, ఈ దేశం మారిపోద్ది. ప్రజలారా, ఆమేన్ చెప్పండి ఒకసారి, అందరూ చెప్పాలి ఒకసారి. పౌరుషం ఉన్నవాడు ఒకడు చాలు, పరాక్రమశాలిగా జీవించాలనుకునేవాడు ఒకడు చాలు, ప్రాణమైన ప్రభువు కొరకు పెట్టాలి అనుకున్న ఒక్కడు ఉండగలిగితే ఎంత పెద్ద దేశమైన దేవుడు ఉద్యమాన్ని రగల్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చార్లెస్ జీ ఫిన్నీ, ఒక జాన్ వెస్లీ, ఒక విలియం టిండేల్, ఒక హడ్సన్ టైలర్, ఒక చార్లెస్ స్పర్జన్, ఒక విలియం కేరీ, ఒక జొనాథన్ ఎడ్వర్డ్స్, ఒక డేవిడ్ లివింగ్స్టన్, ఒక రైన్హార్డ్ బాంకే, ఒక మోరిస్ సెరెలో, ఒక వారల్ డ్రాబెట్స్, ఒక ఏసన్న గారు, ఒక దినకరన్ గారు, ఒక భగత్ సింగ్ గారు, ఒక మాసిలామణి గారు, ఒక పిఎం శామ్యుల్ గారు. మనము లేవాలి, మనము కావాలి. ఒక్కరి ద్వారా ఉద్యమాలు రావాలి. ఆ ఒక్కడిగా నీవు ఉండాలి. ఎవడు ఉన్నా లేకున్నా, కడుపు కాలినా, అవకాశాలు లేకపోయినా, ఆర్థికంగా చితికిపోయినా, ఏ పరిస్థితులు ఎలాగున్నా మనం నిలబడి తీరాల్సిందే. ఈ దేశం మారాల్సిందే. అది జరగాలి అంటే ఒక్కడు నిలబడాలి. ఆమేన్. ఆ ఒక్కడిగా నీవు ఉండాలి. అందరూ పారిపోయారు. చదవద్దండి, మత్తయి సువార్తలో ఉంటుంది. ఒక 10 నిమిషాలు ముగిస్తాను నేను. మత్తయి సువార్తలో ఉంటుంది, యేసు ప్రభువారిని గెత్సెమనే తోటలో పట్టుకున్నప్పుడట శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయారు. కాబట్టి యేసయ్య దాక్కున్నాడా, ఒంటరి అయిపోయాడా? అందరూ వెళ్ళిపోయారు. ఎక్కువగా ఉన్న ముగ్గురులో పేతురు వెళ్ళిపోయాడు, యోహాను పోయాడు, అందరూ అని బైబిల్లో ఉంది. ఆయన ఏకాకి అయిపోతే కత్తులతో, గుదీలతో వచ్చి, దివిటీలతో వచ్చి ఆయనను బంధించి పట్టుకెళ్ళిపోయారు. అన్యాయంగా తీర్పు తీరిస్తే ఆయన రాజీ పడలేదు, కాళ్ళబేరానికి వెళ్ళలేదు, తప్పయింది నన్ను వదిలేయమని చెప్పలేదు, లేకపోతే గడ్డం పట్టుకుని బతిమలాడలేదు. ప్రాణం పెట్టడానికి సత్యం కొరకు వచ్చి సత్యం కొరకే చనిపోయాడు. సేవకులారా, ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా, మన సంఘాలు ఖాళీ అయినా, విశ్వాసులు లేకున్నా, మన జోబులు ఖాళీగా ఉన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లైనా, ఆకలే వేసిన, వస్త్రహీనత అయినా, ఏది ఏమైనా మనము ఈ చీన మధ్యలో నిలబడి తీరాలి. ఆమేన్. దేమా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు, పౌలుని విడిచిపెట్టి. దేమాకు లోక స్నేహం కోరుకున్నాడు, టెక్నాలజీ స్నేహాలు, సరదాలు, పాపాన్ని, ఇచ్చలను కోరుకొని పౌలుకు దూరమై వెళ్ళిపోయాడు. అయినా పౌలు సేవ ఆగలేదు. బర్నబా పౌలుని పరిచయం చేశాడు. ఒక కాలంలో మార్కు కోసం గొడవైతే బర్నబా వేరైపోయాడు, పౌలు సేవ ఆగలేదు. శీల వచ్చాడు, కొంతకాలం మరుగయ్యాడు, పౌలు సేవ ఆగలేదు. తిమోతిని, తుకీకును, తీతును, ఎపఫ్రాను దేవుడు తన దాసుల కోసం లేపుకున్నాడు. నా దేవుడు నువ్వు నిలబడితే నీ కోసం అనేక మందిని లేపబోతున్నాడు, నీ పక్షమని లేపబోతున్నాడు, నీకు సహకారం లేపబోతున్నాడు, ఇచ్చేవారు లేపబోతున్నాడు, నిన్ను పోషించే బర్జిల్ల ఇలాంటి వారిని దేవుడు పుట్టించబోతున్నాడు. నీ కొరకే కాకోలములు పంపించబోతున్నాడు. నిన్ను రక్షించడం కొరకే దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు.
రథములను గుర్రములను అగ్ని కవచంగా చుట్టూ వంచబోతున్నాడు. ఏ శత్రువు నిన్ను ముట్టకుండా నీ ప్రాంతాన్ని దేవుడు కాపాడబోతున్నాడు. జరగాలి అంటే మనము నిలబడాలి. ఒకటి, మనం ఐక్యతగా బ్రతకాలి. రెండు, మనము చేను మధ్యలో నిలబడాలి. ఆయన వెళ్ళిపోయాడు కదండి, నేను ఒక్కడనే కదా. నేను చెప్తాను, వన్ మ్యాన్ విత్ ద గాడ్ ఇస్ మెజారిటీ. ఒక్క మనిషి ప్రభువుతో రోషమన్న వాడు ఉంటే వాడే అగ్నిని తీసుకొస్తాడు. ఆమేన్. ఇజబేలు నోళ్లు మూయిస్తాడు, అహాబు గుండెలో భయం పుట్టిస్తాడు. యెహోవా యెహోవాయే దేవుడని దేవుని కొరకే వర్షాలు కురిపిస్తాడు. అవి జరిగించే ఏలియాలు ప్రభువు కావాలి. అంత్యకాలపు ఎలీషాలు లేవాలి. అంత్యకాలపు గిద్యోనులు కావాలి. అంత్యకాలపు పౌలులు కావాలి. ఆమోసులు, హగ్గయిలు, జెరుబ్బాబెలు, ఎజ్రా లాంటి వారు ఈ కాలములో లేవాలి. అలాంటి సేవలు మనం చేయాలి. ఏదో వచ్చానండి, చేసుకుంటున్నానండి, ఏదో సేవలండి అన్న సేవగా మన సేవ ఉండొద్దు. అలచెందల చీనును కాపాడేది నిజమైన సేవ. ఈ పచ్చని భూమిని, ఈ ఆత్మ రక్షణ పంటను నిజంగా కనురెప్పలా కాపాడుకునేవాడే సేవకుడు. రోజుకొక ఊరు, ఆ ఊరు, ఈ ఊరు, ఆ మీటింగు, ఈ మీటింగు, ఆ సభ, ఈ సభ, అక్కడికి ఎక్కడికి వెళ్ళినా మనం కనబడే గుంపులో ఉండకూడదు. మనం అలాగ తిరగొద్దు. ఆ తిరిగే ప్రయత్నం ఉంటే మనం మానేద్దాం. యూట్యూబ్లో ఉన్నటువంటిది దేవుని సేవకులారా, దయచేసి తిరుగులాట మానేద్దాం. మాట మాటికి ఎక్కడికి పోయి మనసులు మానేద్దాం. మనం చేనును కాపాడుకుందాం, సంఘాన్ని కాపాడుదాం, మన ప్రాంతాలను కాపాడుదాం, మనకిచ్చిన వారిని కాపాడుకుందాం. శత్రువు రాకుండా మనమే రాత్రింబగళ్ళు ఈ పట్టణాన్ని గస్తీ కాద్దాం, కావలి వారిగా ఉందాం, వాచ్మ్యాన్ గా ఉందాం. మనం కాపాడుకుంటే అద్భుతాలు ప్రభు చేస్తాడు. అలాగ మనం ముందుకు వెళ్దాం సేవకులారా. ఒకటి, ఐక్యత కలిగి ఉందాం, మహారక్షణ ఇస్తాడు. రెండు, ప్రభు కోసం నిలబడదాం, మహారక్షణ ఇస్తాడు. అక్కడ రాయబడింది ఆ వచనం 12లో, అప్పుడు షమ్మ అనే ఆ యవ్వన బిడ్డ చేని మధ్యలో నిలిచినప్పుడు ఫిలిష్తీయులు వాడి మీదకి వచ్చారు, దాని మీదకి వచ్చారు. వస్తూ ఉంటే ఆ షమ్మ రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేసి. ఆమేన్, ఆమేన్ చెప్పండి ఒకసారి. వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేసి. ఒక్కడే వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేసి. షమ్మ ఆయన పేరు. ఆయన హరారీయుడు, కొండల ప్రాంతాల్లో స్వాస్థ్యంగా పొందినోడు, పట్టణ వాస్తవ్యుడు కాడు, నాగరికత తక్కువ ఉన్నవాడు, అంత సంస్కృతి తెలియని వాడు, అంతేకాదు మరోబడిన వాడు, కుటుంబ విలువలు తక్కువైన వాడు, అంత పేరు ప్రఖ్యాతులు లేనివాడు హరారీయుడు. అలాంటి హరారీయుడిని నా దేవుడు వాడుకున్నాడు. నీ బ్యాక్గ్రౌండ్ చూడడు, నీ బ్యాక్ బోన్ చూడడు, నీ గాడ్ ఫాదర్ చూడడు, నీ వెనుక కుటుంబాలు చూడడు. నీ హృదయంలో ఆశను మాత్రం నా దేవుడు చూస్తాడు. నీ గుండెలో ఆశ ఉంటే, నువ్వు కఠిన పేదాత్ముడు అయినా, నీరు పేదవైనా, ఫుట్పాత్ మీద ఉన్నా, నీకు ఇద్దరు విశ్వాసులు ఉన్నా, వాళ్ళే నీకు లేకపోయినా, నీ గుండెలో ఆశ ఉంటే నువ్వు హరారీయుడవైన నా దేవుడు నిన్నే వాడుకునే దేవుడు ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యం రాయబడింది, ఎప్పుడైతే ఫిలిష్తీయులు వచ్చినారో, ఆ చేని మీదకు వారు వచ్చినారో, వారిని రాకుండా ఆపి ఈయన వెళ్ళి వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయడం ప్రారంభించాడు. మూడవదిగా సేవకులారా, మనం ఒకటి, ఐక్యత కలిగి ఉండాలి. రెండు, చేను మధ్యలో నిలబడాలి. మూడు, మనము నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను, ప్రభువా నా ఆకలి తీర్చి, నా సంఘాన్ని నింపి, నన్ను వాడేసుకో, నా అప్పులు తీర్చి అంటే దేవుడు చేయుడు. ప్రార్థనతో పాటు మూడవదిగా నువ్వు యుద్ధములు చేయబద్ధుడవు కావాలి. ప్రార్థనే కాదు, నువ్వు యుద్ధములు చేయాలి, పోరాటములు చేయాలి. నీ కత్తిని దులిపించాలి, నీ ఖడ్గమునకు పదును పెట్టాలి. నువ్వు గండ్రగొడ్డలివి కావాలి, యుద్ధ ఆయుధము కావాలి. యెహోవా చేతిలో ఒక శూరుడిగా ప్రయోగించి నువ్వు బాణము కావాలి. అంబుల బదులు ఒక బలమైన యోధుడు నువ్వు కావాలి. యుద్ధాలు లేవు మనకి, యుద్ధాలే మనకొద్దు, అన్ని విజయాలే కావాలి, సుఖాలు సౌఖ్యాలే కావాలి, నూతన ఆరాధనలో ఫలితాలు కావాలి, ఫలాలు కావాలి. కానీ మనం తవ్యానుభవాలు పొందుకోవడానికి ఇష్టపడటం లేదు. ఉదయకాలం ముందు సేవకులారా, మూడవదిగా మనం యుద్ధములు చేయవారం కావాలి. ఏ యుద్ధాలు? బైబిల్లో రాయబడింది, దావీదట యెహోవా యుద్ధములు చేయవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం సేవ కూర్చాం,
పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేసుకుంటే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేసుకుంటే డబ్బులు వస్తాయి, ఏదో పని పాటు చేసుకుంటే మనం బతకొచ్చు. మనం ఎందుకు అన్ని మానేసుకుని సేవకు వచ్చామంటే యెహోవా యుద్ధాలు చేద్దామని, దేవుని యుద్ధములు జరిగిద్దామని, దేశమును గెలుద్దామని, ప్రభు సత్య ప్రకటిద్దామని మన సేవకు వచ్చాము. వచ్చిన మనం వారిని వెళ్ళగొట్టాలి. చేను ముట్టుకున్న వాడిని వెళ్ళగొట్టాలి, చేనులోను చొరబడే వాడిని వెళ్ళగొట్టాలి. నీ ఖడ్గము తీసి హతము చేసి నువ్వు యుద్ధమాడే నైపుణ్యతను పొందుకున్న వాడవు కావాలి. ఆమేన్. యుద్ధములు చేయాలి. గొల్యాతు వస్తాడు, యుద్ధములు చేయాలి. యెహోవా పక్షమున మనం యుద్ధానికి పూనుకోవాలి. మరి మన చేతిలో ఖడ్గం ఉందా? అంటాడు, నీ బట్ట నమ్మి కత్తి కొనుక్కు అంటాడు. నీ బట్ట నమ్మి కత్తి కొనుక్కు. రెండంచెల వాడి అయిన ఖడ్గము కంటే పదునైన ఖడ్గం మనం సంపాదించాలి. అపోస్తుల బోధతో, ఉన్నత ఉపదేశంతో మనం ఈ శత్రువుని గెలవగలము. కల్పనా కథలతోన, జోకులతోన, కామెడీలతోన, సరదాలతోన, ఏదో అక్కడ చూసింది ఇక్కడ చూసింది కాకుండా అపోస్తుల బోధనే ఖడ్గము చేత మాత్రమే శత్రువుడు మనం గెలవగలం. ఉన్నది ఉన్నట్లుగా ప్రబోధించే బోధకులు కావాలి. సత్యాన్ని మేల్కొల్పి సంత విధులు సత్యాన్ని ప్రత్యక్షపరిచి ముసుగు లేని ముఖముతో మోసేవలే మహిమను కనపరిచే సేవకులు, వైతాళికులు లేవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులరా, మూడవదిగా మనందరము కూడా యుద్ధములు చేయాలి. నెహెమ్యా గ్రంథంలో తొందరగా చూడండి, ఒక 5 నిమిషాలు ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా పుస్తకం 4వ అధ్యాయములో, నెహెమ్యా గ్రంథం 4:13. 4:13 అండి. గోడ వెనుక ఉన్న దిగువ స్థలములలో, పైనున్న స్థలములలో జనులను వారి వారి కుటుంబముల ప్రకారం కత్తులతోనూ ఈటెలతోనూ వెంటతోనూ నిలిపినారు. ఆమేన్ అండి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దల్లే చెప్పారు క్రిస్టియన్ గారు. చెప్పుదాం, స్పందిద్దాం. హల్లెలూయా చెప్పడం మనం సంఘాలు చెబుతాం కదా. ఆమేన్. నూతన ఏడాది ప్రభువుని స్తుతించాలి మనం, తప్పేం కాదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులారా, నెహెమ్యా కాలములో ప్రాకారం నిర్మాణం గావించబడుతున్నప్పుడు, పట్టణం కట్టబడుతున్నప్పుడు సన్బల్లుటు, టోబియా, గెషేము ముగ్గురు కూడా శత్రువులుగా మారి ఆ పనికి ఆటంకాలు పెడితే, ఆ పనికి అడ్డుగా వస్తే నెహెమ్యా వారి వారి కుటుంబాల చొప్పున, కడుతున్న వారి కుటుంబాల చొప్పున వారి పిల్లలు, వారి తాతలు, వారి మామలు, వారి నాన్న, వాళ్ళ అమ్మ, భార్య, భర్త, కూతురు, కొడుకు అందరినీ వారి కుటుంబాల చొప్పున వారిని ఆ ప్రాకారం దగ్గర నిలబెట్టి వారి కత్తులతోనూ ఈటెతోనూ ఇంకా వెంట్లతోనూ అక్కడ నిలబెట్టి శత్రువు రాకుండా మీరు ఉండనని రాత్రింబగళ్ళు గస్తీ కాయించాడు అని బైబిల్ మాట్లాడుతుంది. ఈ ప్రాకారములను మనం కావల కాయాలి. నేను ఒక్కడనే సేవ చేసి నా భార్యకి సేవా భారం లేకపోతే, మీ ఇద్దరే సేవ చేసి నీ కొడుకు ఊరి మీద తిరిగితే, మీ ముగ్గురు సేవ చేసి నీ కూతురిని పట్టించుకోకపోతే, మీ నలుగురు బాగుండి మీ ఇంటిలో బాధని మర్చిపోతే అది సేవ కాదు. మన కుటుంబాలందరూ కలిసి వింట్లు పట్టుకోవాలి, కత్తులు పట్టుకోవాలి, బాణములు పట్టుకోవాలి, ఆయుధాలు మోయాలి. మన కుటుంబాలు దేవుని ప్రాకారం కాపాడడం కొరకే సన్బల్లును, టోబియాను, గెషేముని ఎదిరించడానికి మనమే గస్తీ కాచువారం కావాలి. మన కుటుంబాలు ప్రభు కొరకు యుద్ధానికి రావాలి, యుద్ధ రంగానికి రావాలి, కథన రంగంలో కాలు తవ్వాలి, వెనుకంజ వేయకుండా, వెనక్కి పారిపోకుండా, వెన్ను చూపకుండా. అయితే విజయము, లేకపోతే వీర స్వర్గము తేల్చుకునే సమయం ఆసనమైంది. దేవుని సేవకులారా, వెన్ను చూపించకుండా మనం వద్దాం, రొమ్ము చూపించి యుద్ధం ఆడుదాం, తెగువతో పోరాటం చేద్దాం. 1, ఐక్యతగా బతుకుదాం. 2, ఎందరూ పారిపోయినా ప్రభువు కోసం నిలబడదాం. 3, మనందరము యుద్ధములు చేద్దాం, శత్రువుని వెళ్ళగొడదాం, పోరాటము చేద్దాం, డిఫెన్స్ చేద్దాం, ఫైటింగ్స్ చేద్దాం. ఈ యాత్ర, ఈ పోరాటం ఆపకుండా, అలసిపోకుండా వెళితే తప్పకుండా యుద్ధం యెహోవాదే.
గట్టిగా హల్లెలూయా. గెలిపించువాడు ఆయనే. ఓటమి మనకు రానే రాదు, ఓటమి మనకు ఉండనే ఉండదు. మనకు విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆఖరి మాటతో నేను ముగిస్తాను, ఎందుకంటే టైం పాటిస్తాను కాబట్టి ఆఖరి మాట ముగిస్తాను. అదే 12వ వచనంలో, వారిని వెళ్ళగొట్టి హతము చేయగానే యెహోవా గొప్ప రక్షణ ఇశ్రాయేలులకు కలుగజేసినాడు. హల్లెలూయా. యెహోవా దేవుడు ఇశ్రాయేలులకు గొప్ప రక్షణ కలుగు చేసినాడు. దేవుని సేవకులారా, 4వదిగా, 1 ఐక్యతగా ఉండి, 2 ప్రభు కోసం నిలబడి, 3 యుద్ధాలు చేసి, 4 సంపూర్ణ విజయాన్ని నమోదు చేయాలి. సంపూర్ణ గెలుపునకు నువ్వు నాంది పలకాలి. అరగంట యుద్ధమాడి పారిపోకూడదు, గంట యుద్ధమాడి కత్తి పడేయకూడదు, 30 గంట యుద్ధమాడి పిరికితనంతో మళ్ళా కాలకని దూరిపోకూడదు. బైబిల్ మాట్లాడుతుంది, అందరినీ వెళ్ళగొట్టి చంపి శత్రుశేషము లేకుండా, ఒక వెన్ను కూడా తుంచబడకుండా ఆ పంటంతటిని కాపాడి సంపూర్ణ విజయాన్ని నమోదు చేశాడు షమ్మా అనే యవన బిడ్డ. నీవు సంపూర్ణ పరిచర్యలు చేయాలి. అరకొరగా చేసే సేవ, కావాలనుకున్నప్పుడు చేసే పరిచర్య, ఇష్టంగా ఉంటే గట్టిగా, ఇష్టం లేకపోతే నెమ్మది పడిపోయే పరిచర్యలు దేవునికి అంగీకృతం కాదు. నమ్మకమైన సంపూర్ణమైన సేవను మనం జరిగించి సంపూర్ణ విజయాలను మనం నమోదు చేయాలి. ఫుల్ఫిల్నెస్ మనకు కావాలి. సంపూర్ణ సిద్ధిని మనం పొందువారుగా ముందుకు సాగాలి. ఇంతవరకు అరకొరగా మనం ఉండిపోతే, ఏదో చెయ్యాలి కాబట్టి చేసేస్తుంటే, ఈ సంవత్సరంలో మనం హృదయపూర్వకంగా ప్రభు సేవలో సాగుదాం, మనస్ఫూర్తిగా ముందుకెళదాం. ఆమేన్. ఎంత బాధలున్నా మనం దూసుకుపోదాం. గొప్ప విజయాల్ని మనం నమోదు చేద్దాం. గొప్ప చరిత్రకు శ్రీకారం చుడదాం. దేవుడి జోక్యాన్ని అనుమతిద్దాం. దేశమంతా రక్షణ కలగాలి అంటే ఆ కేంద్ర బిందువుగా నేనే మారాలి, నీవే మారాలని కోరుకుందాం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో 5:1తో నేను ముగిస్తాను. ఇర్మియా 5:1 అండి, చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 5:1. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో ఒక్కరేనండి. యెరూషలేము వీధులలో అటు ఇటు, ఒక్కొక్క మాట చదవండి. అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకోండి, దాని రాజవిధులలో విచారణ చేయండి, న్యాయము జరిగిస్తూ నమ్మకముగా ప్రయత్నం చేసే యత్నించే ఒక్కడు మీకు కనబడితే, నేను చదువుతానండి, ఒక్కడు మీకు కనబడితే, నేను చదువుతాను, ఒక్కడు మీకు కనబడితే నేను వచ్చి ఆ దేశమును క్షమిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దేశములో నమ్మకముగా ప్రయత్నించగోరువాడు, నమ్మకంగా ఉండేవాడు కాదండి, నమ్మకంగా ఉండడానికి ట్రై చేసేవాడు. నమ్మకంగా ఉండేవాడు బైబిల్లో లేదు. నమ్మకంగా ఉందామని ఆశ ఉండి వెళ్ళేవాడు, నమ్మకం కొరకు ప్రాకులాడేవాడు, నమ్మకం కొరకు వెతుకులాడేవాడు. ఒక్కడు గాని నాకు కనబడితే, ఒక షమ్మాలేస్తే ఆ వ్యక్తి ద్వారా నేను దేశాన్ని క్షమిస్తాను. ఇక కరోనా వేవ్స్ రావు, చైనాలో వచ్చే కొత్త వేవ్స్ మనకు అంటుకోవు, కొత్త జబ్బులు కలగవు, కొత్త రోగాలు రావు, కొత్త తెగుళ్ళు రావు. నేను వస్తాను, దేశాన్ని క్షమిస్తాను. అవును, ఈ దేశమంతా క్షమించబడాలి అంటే, రోగాలన్నీ పోవాలి అంటే, హాస్పిటల్లు ఖాళీ అవ్వాలి అంటే, బ్రాందీ షాపులు మూయబడాలి అంటే, సినిమా హాల్ మూతపడాలి అంటే, స్టేడియం క్రికెట్ గ్రౌండ్లు మూతపడిపోవాలి అంటే, వ్యభిచారులు మారాలి అంటే, త్రాగుబోతులు మారాలి అంటే, జోతగాండులు మారాలి అంటే, సందుల్లో ఉద్యోగం వచ్చి ప్రతి కుటుంబం క్రీస్తుకు సొంతం కావాలి అంటే, నమ్మకముగా ఉండే ఒకడు దేవునికి కావాలి. నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేసేవాడు కనీసం కావాలి. కనీసం ట్రై చేద్దాం. మనం నా వల్ల అవ్వట్లేదని చెప్పకుండా కనీసం లెట్ వి ట్రై టు డూ సంథింగ్స్ ఫర్ అవర్ గాడ్, టు live with faithfulness before our God. మనం ట్రై చేద్దాం సేవకులారా. నమ్మకత్వం ఉందా? నమ్మకంగా మనం ఉంటున్నామా? కొద్ది దాంట్లో నమ్మకంగా ఉన్నవాడే ఎక్కువ దాంట్లో నమ్మకంగా ఉండగలడు. బల మంచి నమ్మకమైన దాసుడా అని సాక్ష్యాన్ని పొందగలడు. ఉదయకాలం మందు
సంపూర్ణ విజయాలు కావాలి. హల్లెలూయా. 10 మందినే చెప్పి 3 వదిలేసి ఇద్దరికి పంట కొంత కోసి ఇచ్చేసి వెళ్ళిపోండిరా బాబు, 10 మంది నేను చంపాను, అందరికి చంపేసని చెప్పండి, నేను అబద్ధాలు చెప్పలేదు. సంపూర్ణ విజయాన్ని సాధించాడు. సంపూర్ణ విజయం. నాకు తెలిసిన ఒక మంచి మాట బైబిల్ నిర్గమకాండంలో చదవద్దండి, ముగిస్తాను. నిర్గమలో ఉంటది, ఒక డెక్కైనా వారు ఐగుప్తులో విడవలేదు. ఆమేన్. రామశేషు నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఐగుప్తుల నుంచి కనానుకి మోషే నాయకత్వంలో ఇజ్రాయేలీలట ఒక డెక్క అయినా వారు విడవలేదు అని బైబిల్ రాయబడింది. అవును, ఈ లోకములో మనం ఏ ఒక్కరిని వదలకూడదు. 150 కోట్ల మంది ప్రజలందరూ, 750 కోట్ల మంది ప్రపంచ ప్రజలందరూ, ప్రతి ఒక్కరూ అంతటా అందరూ మారు మనసు పొందాలి. దేవుని ఇచ్చ, దేవుని సంకల్పంలో భాగం. అది జరగాలి అంటే ఒక హరారీయుడు కావాలి, ఒక షమ్మా కావాలి, ఒక వ్యక్తి కావాలి. ఎవరు ఆ వ్యక్తి అంటే దేవుని వాక్యం అంటుంది, ఐక్యత కోరుకున్నవాడు, నిలబడినవాడు, యుద్ధములు చేసినవాడు, సంపూర్ణ విజయ కాంక్షతో రగిలిపోయేవాడు కావాలి. అవి మనకు ఉంటే ఉదయం నువ్వు ఎవరు అయినా దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను. అందరు కళ్ళు మూసుకుందామండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలపు సహవాసంలో సేవకులుగా ఉన్న మనమందరం కలిసి, అవకాశం ఉంటే, మీకు ఇబ్బంది లేకపోతే కిందన మోకరిస్తే, దేశంలో ఉద్యమం కొరకే ఇది ప్రార్థనా సహవాసం కాబట్టి, మీరందరూ ప్రేయర్ టీంలో వారియర్స్ కాబట్టి, ఒక్కసారి దేశంలో గొప్ప రక్షణ కలగాలి అని చేతులెత్తి ప్రార్థన చేద్దాం. దైవజనులు పిలిచారు, నేను వచ్చాను. మీరు కూడుకుంటారు అనే కూడిక ఈ కూడిక ఉండకూడదు. ఈ కూడిక ఈ సంవత్సరములో బలమైన కార్యాలకు నాంది కావాలి. ఈ సందేశం నీ అంతరంగాన్ని కదిలించాలి. ఈ వర్తమానం నీ పరిచర్యను సమూలంగా మార్చేయాలి. ఒకే ఒక్కడు, అవకాశము లేనివాడు, ఆధారము లేనివాడు, మంది సంఖ్య లేనివాడు ప్రభు కోసం నిలబడి వీరోచితమైన కార్యాలు చేశాడు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్ అని విలియం కేరీ చెప్పినట్లు, రండి దేవుని కొరకే గొప్ప కార్యాలు తలపెడదాం. దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలని పొందుకుందాం. సేవకులారా, అలచందల చేనిని పాడు చేద్దామని వాడు వస్తున్నాడు, మోకమ్మడిగా వస్తున్నాడు. లోకమంతా ఏకమవుతున్నారు. సార్వత్రిక సంఘమును పాడు చేయడానికి రకరకాల వ్యవస్థలు, రకరకాల మనస్తత్వాలు ఉన్నవారు కలిసిపోతున్నారు. వారి దాడి, వాడి గురి మన సంఘాలు, మన కుటుంబాలు. అందుకే వాడు దాడికి వస్తున్నాడు. మనం ఐక్యతగా ఉందాం, ఏకాత్మ కలిగి ఉందాం. మన అంతరంగాల్లో ప్రభు కొరకే ఒక తాత్పర్యంతో బతకడానికి ఆశపడదాం. ఎవరు పారిపోయినా, ఎవరు ఉండకపోయినా, ఆధారం లేకపోయినా, చేనిలో ఒక వెన్ను కూడా తుంచబడకుండా కాపాడ కొరకే చేని మధ్యలో నిలబడే వారికి మనం మార్చబడదాం. మధ్యలో నిలబడదాం. బతికిన వారికి, చచ్చిన వారికి అహరోను ఏ రీతిగా మధ్య నిలబడగా తెగుళ్ళు ఆగిపోయినాయో నిలబడదాం సేవకులారా. మధ్యలో నిలబడదాం సేవకులారా. మధ్యవర్తులుగా ఉందాం. దేవునికి ప్రజలను కలుపుదాం. దేవుణ్ణి, దేశాన్ని కలుపుదాం. తెగిపోయిన దైవ సంబంధాన్ని మరలా పునరుద్ధరణ చేద్దాం. వారిని వెళ్ళగొట్టినాడు, హతము చేసినాడు, ఖడ్గముకు పదును పెట్టినాడు, కత్తి దూసినాడు, ముందుకు దూకినాడు, వెనకడుగు వేయలేదు, వెన్ను చూపలేదు. దైవజనమా, భయపడిపోతున్నావా? సమస్యలకు లొంగిపోతున్నావా? బాధల్లో దిగజార్చబడుతున్నావా? నేను ఒక్కడినే, నాకు సహాయం లేదు, నాకు సపోర్ట్ లేదు,
నన్ను త్రోసేవారు లేరు, ఇచ్చేవారు లేరు, నా సంఘం చిన్నది, నేను పేదరికంలో ఉండిపోయానని దిగులు చదువుతున్నావా? లేదు, నీ ఖడ్గాన్ని దోచిన ముందుకు వెళ్ళు. మహాదేవుడిని పక్షమున యుద్ధములు చేయబోతున్నాడు, అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. అంతేకాదు సంపూర్ణ విజయాన్ని నమోదు చేశాడు. అరకొర సేవలు వద్దు, చిన్న చిన్న ప్రార్థనలే వద్దు, ఏదో చేశాం కాబట్టి తృప్తి పడిపోయే సేవలు మనకు వద్దు, ఎంత మట్టుకు చాలు అని ఏలియాలా మనం చెప్పొద్దు. ఇంకా చేద్దాం, ఇంకా పరిగెడదాం, ఇంకా వెళదాం, దేశాన్ని చేరుకుందాం, ప్రభుకు ఈ దేశాన్ని సొంతం చేద్దాం. గొప్ప రక్షణ కలగబడ్డానికి మనమే కేంద్ర బిందువుగా మార్చబడదాం. సంపూర్ణ విజయాలు కావాలి దేవాని, సంపూర్ణ గెలుపు కావాలి దేవాని, గొప్ప విజయం నమోదు కావాలి ప్రభువాని. ఈ ప్రాంతం అంతా నాకేమో దేవాని. అందరం ఒకసారి చేతులు చాపి మన మండలాలలో, మన గ్రామాలలో, మన ప్రాంతాలలో బలమైన ఆత్మల పంట మనకు ప్రభు ఇవ్వమని, ఈ పంటను చేనును శత్రువు ముట్టకుండా ఉండడానికి ప్రభు సహాయం చేయమని ఒక్కసారి అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవ అవకాశం దయచే ప్రభు అని అందరం ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ఒకసారి దేవా అవకాశం ఇవ్వండి, మా చేనును కాపాడండి, మా పొలమును కాపాడండి, మా పంటను కాపాడండి ప్రభువా. ఈ ప్రక్రియలో, ఈ కాపాడే సేవలో అవసరమైతే నా ప్రాణమైనా పెడతాను, నా ప్రాణమైనా పోవాలి కానీ సత్యం ఓడిపోకూడదని కంకణం కట్టుకున్నాడు కాబట్టి ఆ ఒక్కడనే దేవుడు వాడుకున్నాడు. బిడ్డ రండి, నిలబడదాం సేవకులారా, నిలబడదాం సేవకులారా. నీ కత్తి పడేసావా? నీ కత్తికి బట్ట చుట్టి దాచేసావా? అప్పటి కాలంలో ప్రారంభ దినాలలో ఏడుస్తూ ప్రార్థన చేసి అద్భుతాలు చేసే నీవు స్థిరపడిన తరువాత బిజీ అయిపోయి, లోకయాతంలో పడిపోయి, సంసార సాగరంలో ఈదుకుంటూ మహాదేవుని పని నువ్వు మర్చిపోతే, ప్రభు సంకల్పాన్ని ప్రక్కన పెట్టేస్తే, ఈ నూతన ఏడాదిలో నా ప్రభు పిలుస్తున్నాడు, లాజరు బయటికి రా, నీ కట్లు తెంచుకొనిరా, నీ కట్లు విదిల్చుకొనిరా, నీ సమాధిని తెరుచుకొనిరా. మృతుల్లో నుంచి నీవు లేవాలి, నిద్రలో నుంచి నీవు లేవాలి, నువ్వు మేలుకొల్పబడాలి, దేవుని శక్తితో నువ్వు సాక్షాత్మే బ్రతకాలి. ఆ కృప నాకు ఇవ్వు దేవా అని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.